తరతరాలుగా వాళ్ళ ఇంట్లో గైనిక్ ప్రాబ్లం అందరికి ఉంటుంది, అమ్మమ్మ నుంచి ఉంటుంది. కొందరు క్యాన్సర్, కొందరు 40 years కి చనిపోయిన వాళ్ళు ఉంటారు వాళ్ళ కుటుంబంలో. ఇట్ ఈస్ జనరేషనల్. కానీ బైబిల్ ప్రకారము ఆ జనరేషనల్ కర్స్ని యేసయ్య తీసేశారు. ఎస్, రిమూవ్డ్ ఎవ్రీ జనరేషనల్ కర్స్. కొందరు ఏం చెప్తారు, మీరు సంఘానికి 7 వారాలు వస్తే దేవుడు స్వస్థపరుస్తాడు. రాంగ్. మీరు 15 రోజులు ఉపవాసం ఉండి ప్రార్థన చేయండి, అప్పుడు దేవుడు స్వస్థపరుస్తాడు. రాంగ్. దేవుడు 2000 సంవత్సరాల క్రితం స్వస్థపరిచాడు. ఆ స్వస్థతని రిసీవ్ చేసుకోవాలంటే మీకు ఏం కావాలా? వాక్యము కావాలా, సత్యము కావాలా. ద వర్డ్. ఏదైతే మీకు నాలెడ్జ్ ఇవ్వబడదో వాక్యము చేత, వాక్యము నుంచి అది మీరు అనుభవించలేరు. అందుకే our job is to preach the word. Healing is God's will for you. Amen. God sent Jesus to heal. యేసుని ఎందుకు పంపించారు దేవుడు? స్వస్థపరచనికే. అంటే స్వస్థత దేవుని చిత్తమా, అనారోగ్యం దేవుని చిత్తమా? వినిపిస్తలేదు, కన్విన్సింగ్ లేదు. స్వస్థత, హీలింగ్ is the will of God.